ఉప్పల్ వేదికగా ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ కు టీమిండియా సిద్ధమైంది. టాస్ గెలిచి ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. మరి కాసేపట్లో తొలి మ్యాచ్ ప్రారంభం కానుంది. సొంత గడ్డపై తిరుగులేని శక్తిగా ఉన్న టీమిండియా వరుస విజయాలతో ఆత్మవిశ్వాసంతో ఉన్న ఇంగ్లాండ్ మధ్య మొదలయ్యే పోరు అందరిలో ఉత్కంఠను రేపుతోంది. ఇంగ్లాండ్ బజ్ బాల్ వ్యూహంతో ముందుకు వస్తుండగా భారత్ మాత్రం స్పిన్నర్లను రంగంలోకి దించుతోంది. ఇంగ్లాండ్ సైతం ఈసారి ఎప్పుడూ లేనంతగా 4 స్పిన్నర్లను ఉప్పల్ స్టేడియానికి తీసుకొచ్చింది. 2012లో 2-1 తేడాతో భారత్లో టెస్ట్ సిరీస్ను ఇంగ్లాండ్ నెగ్గింది. ఆ ఓటమి తప్పులను సరిదిద్దుకున్న రోహిత్ సేన సొంత గడ్డపై టెస్టుల్లో విజయాల పరంపరను కొనసాగిస్తోంది. ఈసారి ఇంగ్లాండ్ను దెబ్బ కొట్టేందుకు భారత్ సరికొత్త వ్యూహాలతో గ్రౌండ్లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. రైట్, మరి కాసేపట్లో మ్యాచ్ మొదలవబోతోంది. గ్రౌండ్ దగ్గర కోలాహలం ఏ విధంగా ఉంది, ఫ్యాన్స్ ఏమంటున్నారు, దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ 5 టెస్ట్ సిరీస్ల మ్యాచ్ సందర్భంగా ఉప్పల్ స్టేడియంలో మొట్టమొదటి టెస్ట్ మరి కాసేపులోనే ఉప్పల్ స్టేడియం వేదికగా ప్రారంభం కానుంది. ఇప్పటికే మనం చూడొచ్చు, ఇరు జట్లు కూడా ఉప్పల్ స్టేడియానికి చేరుకున్నాయి. ఇక ఉప్పల్ స్టేడియంలో క్రికెట్ వచ్చిందంటే చాలు ఫ్యాన్స్ సందడి అంతా ఇంత ఉండదని చెప్పాలి. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఉప్పల్ స్టేడియం బయట ఫ్యాన్స్ మొత్తం కూడా లోపలికి వెళ్ళడానికి బారులు తీస్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు క్రికెట్ చూడడానికి. మీరు చెప్పండి, మీకు ఎవరంటే ఇష్టం? విరాట్ కోహ్లీ ఇవాళ లేడు, బట్ మేబీ రోహిత్ శర్మ ఆర్ కెప్టెన్. ఇండియా పక్కా విన్ అవుతుంది ఈరోజు. చూడొచ్చు, ఫ్యాన్స్ చాలా వరకు ఫ్యాన్స్ మాత్రం ఇక్కడికి చేరుకున్నారు. అయితే ఈ మ్యాచ్కి ఫస్ట్ 2 టెస్ట్ మ్యాచ్లకు విరాట్ కోహ్లీ దూరంగా ఉంటాడు. కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల అతను ఈ మ్యాచ్కి ఆడడం లేదంటూ కూడా ఇప్పటికే విరాట్ కోహ్లీ ప్రకటించడం జరిగింది. మొత్తం మీద విరాట్ కోహ్లీ మిస్ అవుతున్నట్టు కూడా ఫ్యాన్స్ ఇక్కడ వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు జరిగేటువంటి మ్యాచ్కి దాదాపు 1500 మందితో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైనటువంటి పోలీసు భద్రతా చర్యలు కూడా తీసుకున్నారు. మరోవైపు టెస్ట్ సిరీస్ మ్యాచ్కి దాదాపు 5000 మందికి, రోజుకు 5000 మందికి, అంటే 5 రోజులు 25,000 మంది విద్యార్థులకు, ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులకు ఉచితంగా క్రికెట్ వీక్షించడానికి ఇప్పటికే ఎస్ఏ అధికారులు వాళ్ళందరూ కూడా పాసెస్ జారీ చేశారు. ఎవరైతే స్కూల్లో ముందస్తుగా పాసులు కోసం దరఖాస్తు చేసుకున్నారో వారికి మాత్రమే పాసులు అరేంజ్ చేసినట్లు కూడా ఎస్ఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతం అయితే మనం చూడొచ్చు, ఉప్పల్ స్టేడియంకి చాలా మంది ఫ్యాన్స్ మాత్రం ఇక్కడ చేరుకున్నారు. ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా మ్యాచ్ వరల్డ్ కప్ తర్వాత మొట్టమొదటి టెస్ట్ సిరీస్ హైదరాబాద్ వేదికగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఫ్యాన్స్ కూడా చాలా మంది ఇక్కడికి వచ్చారు. మీరు చెప్పండి, ఈ రోజు టెస్ట్ సిరీస్ మ్యాచ్ ఉప్పల్లో జరుగుతుంది, ఎట్లా చూస్తారు మీరు? చాలా హ్యాపీగా ఉంది. ఇది టెస్ట్ మ్యాచ్ లాగా లేదు, ఒక T20 మించిపోయిన క్రౌడ్ ని మనం చూస్తున్నాం. ఇప్పుడు ఇండియా టాస్ ఓడిపోయినా కూడా డెఫినెట్గా ఇండియాకి విన్నింగ్ ఛాన్స్ ఉందని చెప్పి నేను చెప్తున్నాను. తర్వాత ఇప్పుడు లోకల్ ప్లేయర్ సిరాజ్ కానీ, కేఎస్ భరత్ కానీ ఇప్పుడు టీంలో ఉన్నారు. ప్లేయింగ్ 11లో కోహ్లీ లేకపోవడం కొంచెం లోటు అయినప్పటికీ టీం మాత్రం ఓవరాల్గా చాలా బాగుంది. రోహిత్ శర్మ కానీ, బుమ్రా కానీ, తర్వాత యశస్వి జైస్వాల్ కానీ, శుభ్మాన్ గిల్ కానీ, టీం చాలా బాగుంది. డెఫినెట్గా వాళ్ళు బ్యాటింగ్ చేసినా కూడా నాకు తెలిసి ఒక 300 లోపు ఆల్అౌట్ చేస్తారని అనుకుంటున్నాను ఇంగ్లాండ్ టీంని. ఇండియా అంటే ఇది బ్యాటింగ్ పిచ్ కదా, ఎట్లా ఉండబోతుంది, మనకి ఎట్లా అనుకూలంగా ఉంటుంది? బ్యాటింగ్ పిచ్ అయినా కూడా మన పేసర్స్కి అనుకూలిస్తుందని అనుకుంటున్నాను డెఫినెట్గా. ఎందుకంటే వాళ్ళు 3-4 డేస్ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు ఇక్కడ. డెఫినెట్గా సిరాజ్ హోమ్ గ్రౌండ్ కాబట్టి, నెంబర్ 1 టెస్ట్ బౌలర్ ఉన్నారు కాబట్టి డెఫినెట్గా ఇండియాకు విన్నింగ్ ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఈ మ్యాచ్లో. ఇది చూసిన మొత్తం మీద అంటే ఫస్ట్ మొట్టమొదటిసారిగా వాళ్ళు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నటువంటి ఇంగ్లాండ్ టీము మరి కాసేపులోనే ఇక్కడికి వారందరూ కూడా బ్యాటింగ్ దిగే అవకాశం. ప్రస్తుతం అయితే ఫ్యాన్స్ మాత్రం ఇంకా దాదాపు ఇప్పటికే 30,000 టికెట్స్ విక్రయించినట్లు కూడా ఎస్సీ అధికారులు చెప్తున్నారు. కాబట్టి చాలా మంది విద్యార్థులకు మొత్తం గ్రౌండ్ కెపాసిటీ మొత్తం కూడా 39,000 గ్రౌండ్ కెపాసిటీ ఉంటే ఇప్పటికే 30,000 టికెట్స్ విక్రయించాడు. మిగిలినటువంటి టికెట్స్ 5,000 మంది విద్యార్థులకు ఉచితంగా ప్రవేశం కల్పిస్తున్నటువంటి నేపథ్యంలో మిగిలిన జనవరి 26 సందర్భంగా వారందరూ కూడా ఆర్మీ అధికారులు ఎవరైతే దేశానికి సేవ అందిస్తున్నారో, ఆర్మీ కావచ్చు, నావీ కావచ్చు, ఎయిర్ ఫోర్స్ కావచ్చు, వారందరికీ మాత్రం ఉచితంగా ఈ నెల 26వ తారీఖున ఉచితంగా వారందరికీ ప్రవేశం కల్పిస్తున్నట్టు కూడా ఇప్పటికే ఎస్ఏ అధికారులు అధికారికంగా వెల్లడించడం జరిగింది. మొత్తం మీద ఫ్యాన్స్ మాత్రము ఉప్పల్ స్టేడియానికి బారులు తీస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. ఒక T20 లాగానే కోలాహలం మాత్రం ఉప్పల్ స్టేడియంలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఎందుకంటే ఒక టెస్ట్ సిరీస్ మ్యాచ్ లాగా ఇది లేదు. ఎందుకంటే ఎప్పుడైనా ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ జరుగుతుందంటే ఫ్యాన్స్ అందరి అంతా ఇంత కాదు, చుట్టుపక్కల ఉన్నటువంటి రాష్ట్రాలకు చెందినటువంటి వారితో పాటు అదేవిధంగా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు కూడా ఇక్కడికి పెద్ద సంఖ్యలో క్రికెట్ ఫ్యాన్స్ కూడా ఇక్కడికి వచ్చి క్రికెట్ ని వీక్షిస్తున్న దృశ్యాలు చూడొచ్చు. ఈ రోజు మనం ఇండియా టాస్ గెలవలేదు, వారు ఎట్లా చూస్తారు ఈ మ్యాచ్ ని? నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ టాస్ చూడలేదు.
ప్రామిస్గా అంటున్నాను, నేను టాస్ చూడలేదు. నేను ఫస్ట్ టైం వస్తున్నా క్రికెట్ స్టేడియంకి. టికెట్లు కూడా మా అన్న బుక్ చేసిండు. ఇక ఫోర్సింగ్తో రమ్మంటే వచ్చిన. నా సపోర్ట్ మొత్తం ఇండియాకే. ఇది టాస్ ఓడిపోవడమే మంచిదైంది. గెలిపోయినా ఫీల్డింగ్ పక్కా 3 రోజులు కంప్లీట్ అవుతుంది. ఇది చూసిన మొత్తం మీద ఫ్యాన్స్ మాత్రం చాలా సందడి వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా ఇండియానే విజయం సాధిస్తుంది. ఎందుకంటే హోమ్ గ్రౌండ్, అదిలోనూ అటు బ్యాటింగ్కి అనుకూలంగా ఉంటుంది. మరోవైపు బౌలర్స్ కూడా, అంటే సిరాజ్కి సొంత పిచ్ కావచ్చు, మరోవైపు మన శుభం గిల్ కావచ్చు, మంచి మంచి బ్యాట్స్మెన్స్ ఉన్నారు, మంచి మంచి బౌలర్స్ కూడా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇండియానే విజయం సాధిస్తున్నటువంటి ఆశాభావాన్ని ఇటు ఫ్యాన్స్ కూడా వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద ఉప్పల్ స్టేడియం వేదిక జరుగుతున్నటువంటి మ్యాచ్కి అటు ఫ్యాన్స్ కూడా భారీ సంఖ్యలో ఇక్కడికి హాజరవుతున్నారు. విద్యార్థులకు ఉచితంగా ప్రవేశం ఉంది. వారి స్పెషల్ ఆర్టీసీ బస్సులు కావచ్చు, మెట్రోలు కావచ్చు, ఇక్కడ ట్రాఫిక్ ఆంక్షలు కావచ్చు, పోలీసులు కూడా ఒకవైపు భద్రతా చర్యలు కూడా కట్టుదిట్టంగా చేశారు. మరోవైపు ఫ్యాన్స్ కూడా క్రికెట్ ని వీక్షించడానికి పెద్ద సంఖ్యలో ఉప్పల్ స్టేడియంకి భారతిస్తున్న పరిస్థితి మాత్రం ఉప్పల్ స్టేడియంలో కొనసాగుతున్న పరిస్థితి మాత్రం చూడొచ్చు. అరుణ, సునీల్, ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించారు. ఆ ట్రాఫిక్ ఆంక్షలకు ఏమైనా టైం లిమిట్స్ ఉన్నిందా? ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉప్పల్ స్టేడియం పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని మాత్రం ఇప్పటికే రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు వ్యక్తం చేయడం జరిగింది. ఇక ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్నటువంటి మ్యాచ్కి దాదాపు 1500 మందితో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. మెట్రో సేవలు అందుబాటులో ఉంటాయి. మరోవైపు ఆర్టీసీ స్పెషల్ బస్సులను కూడా ఉప్పల్కు నడిపిస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. మరోవైపు విద్యార్థులకు, ముఖ్యంగా పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులకు ఈసారి ఎన్నడూ లేదు, గతంలో ఎస్సీఏ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఉచితంగా 5,000 మంది విద్యార్థులకు ఉచితంగా వారందరికీ క్రికెట్ని వీక్షించడానికి అటు ఎస్ఏ అధికారులు కూడా టికెట్లు కూడా జారీ చేస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూడవచ్చు. ప్రస్తుతం అయితే చాలా మంది ఫ్యాన్స్ ఇక్కడికి చేరుకుంటున్నారు. వారందరూ కూడా వరల్డ్ కప్ తర్వాత ఎప్పుడెప్పుడు క్రికెట్ని వీక్షించాలని చూస్తున్నారు. చాలా మంది ఫ్యాన్స్ మరి కాసేపులోనే వారందరూ కూడా, అంటే ఉదయం 7 గంటల నుంచే ప్రవేశం కల్పించినప్పుడు కూడా ఫ్యాన్స్ మాత్రం భారీ సంఖ్యలో హాజరు కావడం జరిగింది. మరి కాసేపులో ఇప్పటికే టాస్ కూడా కంప్లీట్ కావడం జరిగింది. మరి కాసేపులోనే ఇక్కడ మ్యాచ్ కూడా జరుగుతున్న నేపథ్యంలో ఫ్యాన్స్ ఇంకా లోపలికి అనుమతిస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. ప్రస్తుతం అయితే ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్నటువంటి మ్యాచ్ వీక్షించడానికి అటు ఫ్యాన్స్ కూడా భారీ సంఖ్యలో ఇక్కడికి హాజరైనటువంటి దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. మరి కాసేపులోనే ఉప్పల్ స్టేడియం వేదికగా ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా టెస్ట్ సిరీస్ మ్యాచ్ కూడా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అరుణ. ఓకే సునీల్, థ్యాంక్ యూ.